తెలంగాణ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ శ్రీ ఈటల రాజేందర్ గారికి ఆరోగ్య శాఖ మంత్రిగా అర్ధాంతరంగా తీసేసినప్పటి నుంచి మనస్థిమితం కోల్పోయిందా అని తెలంగాణ సమాజం ఇవాళ మాట్లాడుకుంటుంది. ఎందుకంటున్నామంటే ఈ 5 సంవత్సరాలు తెలంగాణ దోపిడీ జరుగుతుంటే ఆర్థిక శాఖ మంత్రిగా ప్రతి ఒక్క కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క అవినీతి కాగితం మీద సంతకం పెట్టి తెలంగాణ ప్రజానికం కట్టిన ట్యాక్స్ డబ్బులు లూటీ చేయిన ఆయన అని ఒక రబ్బర్ స్టాంప్ లాగా వ్యవహరించిన తమరు పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ కేసీఆర్ మీద వేసిన ఒక్క అవినీతి ఆరోపణ కాగితం కూడా బయట పెట్టలేదు. అటువంటి స్థాయి ఉన్న నాయకులు మీరు ఇవాళ స్థాయిని దిగదార్చుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేయడం చాలా బాధగా ఉంది. యావత్ తెలంగాణ సమాజమే అరే ఈటల రాజేందర్ గారు ఇట్లా తయారైంది, కేసీఆర్ అవినీతి బయట పెడతాడు అనుకుంటే ఇట్లా చౌకబార్ రాజకీయాలు చేస్తున్నాడండి అని అనుకునే పరిస్థితికి ఇవాళ మీరు వచ్చిండ్రు. ఇది మీ స్థాయికి తగ్గట్లేదు, మీ స్థాయికి సరిపోవట్లేదు. ఇది అసలు దయచేసి మీరు అన్న మాటల్లో ఈ సమేతన్న నిజం ఉంటే రేవంత్ రెడ్డి గారి సవాల్ స్వీకరించి రేపు భాగ్యలక్ష్మి టెంపుల్కు వచ్చి ఆధారాలు బయట పెట్టాలి. లేకపోతే తెలంగాణ రాజకీయ చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కేసీఆర్ అవినీతిని దాచిపెట్టిన ఆర్థిక శాఖ మంత్రిలాగా చరిత్రలో మీరు నిలిచిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి ఈటల రాజేందర్ రెడ్డి గారు. మీ స్థాయికి ఇటువంటి చిల్లర రాజకీయాలు అస్సలు సరిపోవట్లేదు. సవాల్ స్వీకరించి రేపు భాగ్యలక్ష్మి టెంపుల్కి వస్తారని ఆశిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.